రేఖకి తొత్తు. రేఖకి చెప్పులా ఎప్పుడూ అణిగిమణిగి ఉంటుంది. ఇంకా తిట్టవే, అదే నాకు కావాలి. నేనంటే ఆవిడకెందుకు కోపమో తెలీదు. అనవసరంగా మాటలంటుంది. అవును. అప్పుడు నాకేడు ప్రాధ చెప్పు. అప్పుడప్పుడు మా అత్త నన్ననే మాటలకి పీక పిసికి చంపేయాలన్నంత కోపం వస్తుంది తెలుసా? తిట్టు తిట్టు, ఇంకా బాగా తిట్టు. నువ్వెంత తిడితే నాకంత ప్లస్. ఆవిడ్ని చంపలేం, ఏడవటం తప్ప మరో దారిలేదు. అవును, రాజేశ్వరి మేడం గుడ్డిగా రేఖని సపోర్ట్ చేస్తుంది. ఆవిడకి కూడా టూ మచ్ అనిపించదో ఏమో. అనిపిస్తే ఎప్పుడో బాగుపడేది. రేఖ రేఖ అంటూ ఊరికే దాని చుట్టూ బొంగరం తిరిగినట్టు తిరుగుతుంటుంది. అందుకని ఆవిడనే మాటలకి ఏడవడం స్టార్ట్ చేస్తే జీవితాంతం కంటిన్యూ అవ్వాల్సిందే. అందుకే ఏదో వాగుతుందిలే అని వదిలేస్తాను. సర్లే పద, వంట చేద్దాం. అవును, రాజేశ్వరి మేడమేరి? దానికి ఆస్తి రాసివ్వాలని వాళ్ళ సొంతూరు వెళ్ళింది. మరి ఏం రాస్తుందో ఎంత రాస్తుందో. గుడి కానింది కాని అక్కడికి కాదు. ఎంత రాస్తే మీకెందుకే? ఏంటి, మా అత్తని చంపేస్తావా తింగరి? ఎవరన్నారు? నువ్వన్నావు, నేను విన్నాను. ఇది రికార్డ్ చేసుకుంది. ఇప్పుడు అత్తయ్య వచ్చాక వినిపిస్తాను. శాంపిల్ గా వినండి. అప్పుడప్పుడు మా అత్త నన్ననే మాటలకి పీక పిసికి చంపేయాలన్నంత కోపం వస్తుంది తెలుసా? అనిపిస్తే ఎప్పుడో బాగుపడేది. రేఖ రేఖ అంటూ ఊరికే దాని చుట్టూ బొంగరం తిరిగినట్టు తిరుగుతుంటుంది. ఏ గుంటూరు, దీని ఏడుపు చూడలేదన్నావుగా? ఇక నీకు పండగే. ఇవాటి నుంచి రోజు ఏడుస్తూనే ఉంటుంది. హ్యాపీగా చూసుకో. మర్యాదగా ఫోన్లో రికార్డ్ చేసింది డిలీట్ చెయ్యి. మర్యాదగా చెయ్యను, అమర్యాదగా కూడా చెయ్యను. ఇంత కష్టపడి రికార్డ్ చేసింది తీసేయడానికా? మీరిద్దరూ నా కాళ్ళు పట్టుకోండి, అప్పుడు ఆలోచిస్తా. ఇంపాసిబుల్. అలా అనుకునందిని. అంటే ఏంటి అక్షర, దీని కాళ్ళు పట్టేసుకుందామంటావా? అవును, ఎవరూ లేరుగా, పట్టేసుకుందాం. ఏయ్, కాళ్ళు పట్టుకోవడం దేనికి? దీని పీక పట్టుకుంటే ఎందుకు ఇవ్వదు? తీసుకో. ఫోన్ లాక్కో అక్షర, ఫోన్ లాక్కో అక్షర, లాక్కో అక్షర, తీసుకో. ఫోన్ లాక్కో, లాక్కో, లాక్కో అక్షర, చెప్తాను కదా, లాక్కో. ఫోన్ లాక్కో అక్షర, ఫోన్ తీసుకో, తీసుకో. అక్షర లాక్కో, నేను పట్టుకున్నాను కదా, తీసుకో. డిలీట్ చేసిన తర్వాత మాట్లాడుకో. తీసుకోడానికి మాట్లాడిస్తాను. ఇచ్చేవే. ఇస్తారు. ఎవరు ఫోన్ ఇవ్వవే, ఒకసారి మాట్లాడిస్తా. బావే, ఇదిగో ఎవడో చోటు అంట ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ వస్తుంది, కట్ చేస్తున్నాను. డిలీట్ చేసిస్తాను. డిలీట్ అయిపోయింది. ఫోన్ కావాలా? తీసుకో. తీసుకోవే. పదక్షర.
ఏయ్! ఎంత టెన్షన్ పెట్టారే. ఏయ్, ఎక్కడికి రావాలరా? సరే, అగోరించి వస్తున్నా. ఛీ! ఒక ఇంజెక్షన్ తీసుకురారా. ఒక పక్క దగ్గు తగ్గలేదు కదా అక్క. ఇవాళ ఇంజెక్షన్ వద్దు, మందు వద్దు. ఊరుకో, డాక్టర్ గారు వస్తారు. రేయ్, ఎవడు పిలవమన్నాడ్రా నిన్ను? నాకు అర్జెంటుగా ఇంజెక్షన్ కావాలి. సురేఖకు ఫోన్ చేస్తే తను డాక్టర్ని పంపుతానని చెప్పింది. డాక్టర్ వస్తున్నారు. రండి డాక్టర్, కూర్చోండి. ఏంటి ప్రాబ్లం? నథింగ్ డాక్టర్. మీకు స్మోకింగ్ అలవాటు ఉందా? వాట్? ప్లీజ్ డాక్టర్, ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి. ఇంజెక్షన్ తీసుకుని 2 రోజులు అవుతుంది. మందు తాగి 6 గంటలు అవుతుంది. సిగరెట్ తాగి గంట అయింది డాక్టర్. ఇదిగో ఈ వెధవని తెమ్మంటే తీసుకురావడం లేదు. ఒక్క నిమిషం అమ్మ, పడుకో. అప్పుడప్పుడు ఊపిరాడదు, ఆకలేదు. ఇవన్నీ ఒక పెగ్గేసినా, ఒక ఇంజెక్షన్ తీసుకున్నా మాయమైపోతాయి. మందు మానేయడం కష్టమా? మానేయడమా? నెవర్. నా వల్ల కాదు. అలా అయితే బతకడం కష్టమమ్మా. ఈ మందులు వాడుతున్నంత కాలం మందు లాంటివి ఏం తాగొద్దని చెప్పండి. అలాగే డాక్టర్, నేను చూసుకుంటాను. సరే, నేను వస్తాను. మరి సిగరెట్టు? నాకు నీలా ఏ అలవాటు లేదమ్మా. అందరూ మోసం చేసేవాళ్లే. నన్ను అందరూ మోసం చేసేవాళ్లే. అది కాదు జగదీశ్వరి, వాడు కార్డు తీసుకున్నాడు సరే, 5,000 డ్రా చేయడం ఏమిటి? చాలా విచిత్రంగా ఉందే. బహుశా రేఖేమైనా తీసుంటుందా మేడం? చెప్పలేము నందిని. రేఖ తీస్తే 5,000 ఎందుకు డ్రా చేస్తుంది? కాబోయే ఎమ్మెల్యే కదా, ఆ రేంజ్లోనే డ్రా చేస్తుంది. అది నిజమే. ర్యాక్ అంత పనిచేస్తుందంటావా జగదీశ్వరి? అది ఏ పని చేయదు చెప్పండి? తన బుర్రకి ఏది తోస్తే అది చేస్తుంది. అన్నట్టు నందిని, అక్షర ఏది? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానంది మేడం. ఆంటీని హాస్పిటల్కి తీసుకెళ్లాలట. పాపం, ఆవిడ్ని చూసి చాలా రోజులైంది జగదీశ్వరి. అవును బావుగారు. ఎక్కడా ఇల్లు కదలాలంటే మొన్నటిదాకా భయం. ఈ రేఖ ఏం చేస్తుందో ఏమోనని. ఇవాళ రేపు ఒకసారి వెళ్ళి చూడాలి. ఏమైంది శ్రీరామ్? ఎవరో తెలిసిందా? ఏమైందండి? ఏంటన్నా, ఏమైందంటే నవ్వుతారేంటి? నవ్వకేం చేయాలమ్మా? అసలు ఏమైందిరా? నందిని, నా రూమ్లో ల్యాప్టాప్ ఉంది కదా, తీసుకురా. ఇప్పుడెందుకు? వెళ్ళి తీసుకురా ముందు, అప్పుడు చెప్తాను ఎందుకో. అవును, అక్షరేదమ్మా? మీ అత్తగారింటికి వెళ్ళింది నాన్న. అత్తయ్యకి ఒంట్లో బాలేదట, హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. అవునా? ఇదిగో. ఏంటి, ఆన్లోనే ఉంచానా? నేనే ఆన్ చేసి తీసుకొచ్చాను. మళ్ళీ లేట్ అవుతుందేమోనని. ఓహో, ఆ 5,000 దొంగ ఎవరో తెలుసుకోవాలని బాగా యాంగ్జైటీతో ఉన్నట్టున్నావు. లేకపోతే కరెక్ట్గా 5,000 డ్రా చేయడం ఏంటి? వాడెవడో తెలుసుకోవాలని ఉండదా ఏంటి? అయినా ల్యాప్టాప్తో పనేంట్రా? వాడెవరో చెప్పలేవా? చెప్తానమ్మా, ఒక్క నిమిషం ఉండు. అనయ్య, ఆ పెన్ డ్రైవ్ ఇవ్వు. అయినా ఇప్పుడు పెన్ డ్రైవ్ ఎందుకు? అమ్మాయి, నువ్వు 2 నిమిషాలు మాట్లాడకు. నువ్వు సూపర్ సల్మాన్, బాగా చెప్తావు ఇలాంటి. అమ్మా, ఇప్పుడు ఒక సూపర్ సినిమా చూస్తున్నారు. జాగ్రత్త, నీ గుండె జారి గల్లంత అవుతుంది. రెడీ? 1, 2, 3.
చూసారా? ఏ సల్మాన్, నీ కోడలు పర్ఫార్మెన్స్ అదిరింది కదూ? నా అంచనా తప్పు కాదు. చూసారా? ఏ సల్మాన్, నీ కోడలు పర్ఫార్మెన్స్ అదిరింది కదూ? నా అంచనా తప్పు కాదు. అంటే నువ్వు ముందే ఎక్స్పెక్ట్ చేసావమ్మా? అవును నాన్న. అందుకే వెంటనే కంప్లైంట్ ఇవ్వొద్దు అన్నాను. ఫ్రెండ్ ఉన్నాడని చెప్పడంతో వెళ్ళమన్నాను. మరి రోజు 5,000 ఏం చేస్తుందమ్మా? అదే ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది. కనిపెట్టడం కాదు, రాని షూట్ చేసి పారేస్తాను దాన్ని, దాని అత్తని. బావుగారు, ఇలాంటప్పుడే ఆవేశం అస్సలు పనికిరాదు. రేపు బయటికెళ్ళినప్పుడు మనం కూడా ఫాలో అవుదాం. అప్పుడు 5,000 ఎవరికి ఇస్తుందో, ఎందుకు ఇస్తుందో తెలిసిపోతుంది. అవునవును. మరి రేఖ ఎప్పుడు బయటికి వెళ్తుందో మనకెలా తెలుస్తుంది? ఏం సల్మాన్ నువ్వు కూడా? ఆవిడేమన్నా పక్కింట్లో ఉంటుందా? ఇక్కడేగా ఉంటుంది. ఎప్పుడు బయటికెళ్ళినా మన కెలికే కదా వెళ్తుంది. అప్పుడు ఫాలో అవుదాం. ఓహో, అది నిజమేలే. ఆ, హ్మ్. సో 5,000 రూపాయల దొంగ దొరికింది. ఇక కారణమే తెలియాల్సి ఉంది. ఏంటన్నా కూర్చొని ఆలోచించచ్చుగా? అయినా నీకెవరి మీద కోపం? నా పెళ్ళం మీద. నీకెవరి మీద? సేమ్ టు సేమ్. ఇదిగో, మీరెంత గించుకున్న వాళ్ళు మారరు గాని కూర్చోండి. అయినా బావుగారు, పాపం అక్కేం చేసింది? ఆ రేఖ ఎంత చెప్తే అంతే కదా. వయసు వచ్చింది కదమ్మా, అదంటే చిన్నపిల్ల. దీనికైనా బుద్ధి ఉండక్కర్లేదు. 4 చివాట్లు పెట్టి నువ్వెందుకు అమ్మాయి నవ్వుతున్నావు? మరి నవ్వదేంటి మావయ్య? అత్తయ్య ఏంటి రేఖని చివాట్లు పెట్టడమేంటి? అది నిజమేననుకో. ఏమిటోరా, మీరంతా రేఖతో ఎలా వేగుతున్నారో ఏమిటో. అప్పుడప్పుడు వచ్చే నాకే విసుగ్గా, వింతగా, విచిత్రంగా ఉంది. అవును, ఈ చెంచమ్మేది? ఆ, అక్కతో పాటు వెళ్ళినట్టుంది బావుగారు. దీనికంటే ఆ చెంచమ్మేనయం. తన కూతురైనా తప్పు చేస్తే నిలదీస్తోంది. ఏం అత్తా కోడల సంబంధమో నాకేమీ అర్థం కావడం లేదు. అదిగో వస్తున్నట్టుంది. రాని, ఈరోజు దాని పని చెప్తాను. కార్తికేయ, కొంచెం కామ్గా ఉండు. ఏంటి నన్నందరూ అదోలా చూస్తున్నారు? ఇందాక చోటుగాడితో గాని తింగరికి మాట్లాడిందా? ఆ సంగతులు ఏమైనా తెలిసాయా? లేకపోతే ఏటీఎం కార్డు వ్యవహారం ఏమైనా తెలిసిందా? అమ్మో, ఎక్కడి నుంచి వస్తున్నావు? నీకు చెప్పాలా? పోనీ నాకు చెప్పమ్మా. నువ్వేంటి? నువ్వేమైనా ఆకాశం నుంచి దిగొచ్చావా? ఆ? మర్యాద నేర్చుకో. రేఖ, అసలేంటమ్మాయి నీ సంగతి? సల్మాన్ ఊరుకో, ఎందుకు గొడవ? మేడం, మీరు వెళ్ళండి వెళ్ళండి. నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్తాను శ్రీరామ్. ఎందుకురా ఆపావు? బావుగారు, ఆవేశపడితే ఉపయోగం లేదు. శ్రీరామ్ చెప్పాడుగా, ఈ ఒక్క రోజుకి ఆగండి చాలు. అంతేనంటావమ్మా? అంతే. సరే, మీ ఇష్టం.
అమ్మ మాట్లాడుతుందంట. గుడ్ ఈవినింగ్ వదినా, బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? అవునవును. అలాగే వదినా. ఇదిగో మీ మనవరాళ్ళు మాట్లాడతారట. అది పండక్కి నందిని వాళ్ళ అమ్మా నాన్న వచ్చి పిలిచారు. పండగ తర్వాత తప్పకుండా వస్తాను. అరే ఇస్తాను తల్లి. ఇదిగో మాట్లాడుదునా. హలో అమ్మమ్మ, బాగున్నావా? అమ్మా సల్మాన్ ఏడి? ఎందుకు నాన్నా? ఏం లేదులే గాని సల్మాన్ బాబు, సల్మాన్ నానా, సల్మాన్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా కేకలు? కేకలు కాదు గాని రా, నీకు ఇవాళ పెద్దమ్మ చేతిలో మూడిందిలే, రా. ఆహా. అంత సీన్ లేదురా యంగ్ మ్యాన్. ఇంతకీ ఏంటి విషయం? అన్నయ్యడి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు శ్రీరామ్. ఇంతకీ మావయ్య గారికి ఎందుకు మూడింది శ్రీరామ్? చూసావా జగదీశ్వరి, కోడలికి నేనంటే బొత్తిగా లెక్క లేకుండా పోతుంది. నాకు ముడితే ఈమెకెందుకు చెప్పు అంత ఆనందం? అయ్యో అది కాదు మావయ్య. ఊరికి అన్నానులేమ్మా, నీ సంగతి నాకు తెలియదా ఏంటి? ఇంతకీ మ్యాటర్ ఏంటి? మీ ఆవిడ ఊరెళ్ళింది కదా? అవును, ఏదో ఆస్తులమ్మి ఆ రేఖ మొహాన్ని కొడదామని వెళ్ళింది. వెళ్ళింది కరెక్టే గాని ఆళ్ళూరు కాదు, మీ ఊరు. ఆ? ఏంటి మా ఊరికా? మా ఊరెందుకురా? అదే మరి ట్విస్టు. మీ ఊళ్ళో అసలు ఆస్తులు నీ పేరుతో ఎన్నున్నాయి? పెద్దమ్మ పేరుతో ఏమన్నా రాశావా అని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళింది. నిన్ను ఊరంతా బండబూతులు తిడతారంట. భార్యకి రాసివ్వకుండా మనవరాలకి కోడలికి రాశావని. అది మ్యాటర్. నాన్నా, నీకు ఈ సంగతి తెలుసా? ఇప్పుడే ఒక సంగతి తెలుసుకుని షాక్లో ఉన్నానురా. సరే నువ్వు చెప్పు. ఈ రెండు విషయాలు విని ఒకేసారి షాక్ అవుతాను. అమ్మ మీ ఊళ్ళో నీ మీద కోర్టు కేసు పెడుతోందట. సూపర్ సల్మాన్, కంగ్రాట్స్, నువ్వు అయిపోయావు. ఏహే నువ్వు ఉండరా. అదేంటి అమ్మాయి, మీ అక్కయ్య అంత పని చేసింది? ఏం కాదులే బావగారు, అక్కని కన్విన్స్ చేయడం ఎంతసేపు చెప్పండి. కోర్టుకి వెళ్ళాక ఇక మాటలేముంటాయమ్మా. నాన్న జైలుకి వెళ్ళటం తప్పితే. సుమారు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడొచ్చంటారండి? ఏమో 6 నెలలు అయితే గ్యారంటీ. ఆపండ్రా మీ గోల. అసలు కేసు ఏమిటో తెలీదు, అప్పుడే శిక్ష వరకు వెళ్ళారు మీరు. అవును, మీకెవరు చెప్పారండి మేడం మావయ్య వాళ్ళ ఊరికెళ్ళారని? పెద్దమ్మ పిటిషన్ పెట్టాలి కదా, ఎంక్లోజర్ అంటే ఏంటని అడిగింది. ఎందుకు అంటే అప్పుడు ఎవరితో చెప్పొద్దు అని మిగతా విషయం చెప్పింది. మరి పిటిషన్కి ఏమేం జతపరుస్తుందో తెలీదు. శ్రీరామ్ కామ్గా ఉండు. బావగారు మీరేం టెన్షన్ పడకండి. రేపు రేఖ ఏం చేస్తుందో తెలిసిపోతుంది కదా, మనం తనకు తెలియకుండా ఫాలో అవుదాం. ఆ 5,000 ఎవరికిస్తుందో ఎందుకిస్తుందో తెలిస్తే అప్పుడు అక్కకి విషయం చెప్దాం. అక్కకి కూడా తెలుస్తుంది కదా. ఎన్నిసార్లు తెలియలేదమ్మా, ఇప్పుడు తెలుసుకోవడానికి ఏముంది కొత్తగా? చూస్తుండు నాన్నా. రేపు రేఖకి ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకుండా డీల్ చేయాలి. అసలు ఈ రాజేశ్వరు సల్మాన్ వదిలేయ్, హ్యాపీగా నిద్రపో. మిగతాది రేపు చూసుకుందాం. అమ్మా అక్షర, నేను రెడీ. నడిచి ఫాలో అయ్యే పనైతే చీర మార్చుకుందామని. చూడు, దాని డబ్బు అయినట్టు ఎంత స్టైల్గా లెక్క పెడుతుందో. దొంగ మొహంది.